రానున్న నెల 11 జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలని మీ అభిప్రాయం సార్? ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు. మా గూడూరు లెక్కలో కాసుంచు నీళ్ళు పక్క. మేము తెలుగుదేశం పార్టీ, మేము చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నాం అంతే. అది గూడు సునీల్ కుమార్. చూద్దాం, చాలా టఫ్గా ఉంది ఫైట్ అనేది. ఎవరు వస్తారో వెయిట్ చేయాలి. ఓవరాల్గా అలాగే ఉంది కదా. డెవలప్మెంట్ అయితే మనకు చాలా అవసరం ఉంది. ఎవరు వస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి డెవలప్ చేసేవాళ్ళు మనకు కావాలనుకుంటున్నాం. కొంచెం టైట్గా చెప్పలేము. అది మా మనస్సాక్షికి ఎవరికి వేయాలనేది మేము నిర్ణయించుకుంటాం. మీరు చెప్పేది ఇంకొకరు చెప్పేది అలాంటివన్నీ మేము డబ్బులు ఇచ్చారు తీసుకున్నాం మేము వేసామనంటే వాళ్ళు అక్కడి నుంచి 3,000 ఇస్తున్నారు. మా చేతికి వచ్చేది 1,000 రూపాయలు. 2,000 తినే వాళ్ళే తినేస్తున్నారు. ఎవరైనా అందిస్తున్నారా? మధ్యవర్తులు తినేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వేయాలన్నా వీళ్ళకి వేయాలన్నా అనేసి జనాభా అందరికీ కన్ఫ్యూజ్గా ఉంది. అలాంటప్పుడు పలాని వ్యక్తికి వేయాలో పలాని వ్యక్తికి వేయకూడదంటే రేపు వచ్చి అతనేం చేస్తాడో ఇంకొక వ్యక్తి ఏం చేస్తారో మాకు తెలీదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా మనస్సాక్షికి ఎవరికి వేస్తే మంచి జరుగుతుందో అదే చేస్తాం. అంతేగాని వీళ్ళకి వేయండి వాళ్ళకి వేయండి అని అంటే కేవలం ఇన్న వరకే. మా మెయిన్ ఏం చెప్తుందో అదే చేస్తాం. మాకేది మంచి అనిపిస్తే అదే చేస్తాం. అలాగే ఇప్పుడు జస్ట్ ఏంటంటే మేము అడిగే ప్రజాభిప్రాయం ఏంటంటే మీకు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉండే వాళ్ళకి అందరూ బాగుంటుందా లేదా కొత్త వాళ్ళు వస్తే బాగుంటుందా? ఇప్పుడు ఆలోచన ఇప్పుడున్న వాళ్ళు సగం భాగం బాగా చేశారు. పూర్తి చేస్తుంటే అందరికి అతను మంచి చేశాడని ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుంది. ఇప్పుడు ఆయనకి మళ్ళీ మాకు కావాలనుకునేది నేను ఒక్కదాన్ని అనుకునేది కాదు, మిగతా ఉండే జనాభా అంతా అనుకోవాలా. ఇప్పుడు నేను చెప్పేస్తాను, నా ఒక్క దాని ఓటు వల్ల గెలవరు. మిగతా ఉండే ప్రజలందరూ ఏమంటే వాళ్ళ మెయిన్లో ఏముందో వాళ్ళ మనస్సాక్షికి ఏమనిపిస్తుందో వాళ్ళు చేస్తారు. అన్నిటికీ ఆ పైన ఒకడు ఉన్నాడు. వాళ్ళు మంచి ఏది చెడు అని 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎంతమందికి న్యాయం చేశాడు, ఎంతమందికి అన్యాయం చేశాడు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎవరెవరిని ఎక్కిస్తారు, ఎవరెవరిని తీస్తారో వాళ్ళే చేస్తారు. అన్నిటికీ పైన ఉండేవాడి మీద భారం వేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మనస్సాక్షి ఏం చెప్తుందో అదే చేస్తాం. నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు రావాలని. ఎమ్మెల్యేగా సునీల్ అన్న.